పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు కదా మీరు? ఈ మధ్య కాలంలో మేము ఏమనుకున్నామంటేనండి, పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్‌గా అప్రోచ్ అవుతామండి. హ్మ్. ఎందుకంటే ఒక్క పదంతో కనెక్ట్ అయ్యాడు ఆయన కోట్ల మందికి. హ్మ్. సనాతన ధర్మ బంధువులందరికీ కనెక్ట్ అయ్యాడు. ఆ కనెక్ట్ అయిన పదం పేరే సనాతన ధర్మం. దీనికి సనాతన బోర్డ్ ఉండాలి అని ఆయన అన్నాడు. అన్న తర్వాత అటు నుంచి కార్యాచరణ ఇమ్మీడియట్‌గా ఒక రాజు మాట్లాడాడంటే అది శాసనం అయిపోవాలి. వెంటనే ఒక మీటింగ్ పెట్టి దానికి ఇక్కడ సనాతన ధర్మంలో ప్రచారం చేయటంలో లేదా దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళలో బలంగా ఎవరున్నారు ఓ 10 మందిని పెట్టి వెంటనే ఆ నెక్స్ట్ వీకే మీటింగ్ జరిగిపోవాలి. కానీ ఇది చాలా గ్యాప్ వచ్చేసింది. ఓకే ఓకే. దానికి నేను బాధపడుతున్నా. ఇమ్మీడియట్గా చేసేది తప్ప అది ఆ రోజు వేదిక మీద ఒక పాయింట్ అయిపోకూడదు. ఆ రోజు వేదిక మీద ఆ పాయింట్ అయిపోయేది మ్యూట్ అయిపోవడానికి వీల్లేదు. అనగానే అందరూ జాగ్రత్త అయిపోయారు. ఇప్పుడు చెప్పండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అందరూ లేచి నిలబడ్డారు, మీరు వెళ్ళిపోయారు. అలా ఉండటానికి వీలేదు. మేము లేచి నిలబడ్డాం, మళ్ళీ మేము కూర్చోవడానికి వీలేదు. లేచి నిలబడి మీరు ఎటు వెళితే అటు వెళ్ళి మీతో కూర్చొని దాని గురించి డిస్కస్ చేసి మిమ్మల్ని పరమాత్మగా భావించి ధర్మం ఎవరి నోటి వెంట అయితే ఆ శబ్దం వెలువడుతుందో అతను ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహ పాత్రుడే, అది ఫీల్ అవ్వాలి. ఆ పిలుపు కోసం మాలాంటి వాళ్ళందరూ అందరూ వెయిట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో భగవద్గీత, సంపూర్ణ భగవద్గీతని యూట్యూబ్లో దాన్ని వీడియో మేము ఇంతకాలం చేసిన ఇంత ప్రాజెక్ట్ని మేము ప్రజలకి ఉచితంగా అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది 2-3 నెలల్లో సాధ్యపడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్ర రాష్ట్రంలోనూ, అది రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రంలోనూ దాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. సో ఆ ప్రయత్నంలో వెళ్ళినప్పుడు ఈ మెమోరాండమ్స్ అన్నీ ఇలా చేయండి. అసలు ఇంకొకటి కూడా చూడండి, ఇది హిందూయిజం అంటున్నాం. దీన్ని తాపత్రయపడే వాళ్ళని మీరే ఐడెంటిఫై చేసి పిలవాల్సింది పోయి మనం అప్లికేషన్స్ తీసుకువెళ్ళటం ఏంటండి? ఇది ఎంత దారుణమైన స్థితి. అది గురువు అడుక్కుంటాడండి? మీరు గురువుల దగ్గరికి రారా? మేము ఇలా అనుకున్నాం, ఇది మా ప్రభుత్వం నడిపించటంలో, ఇది కూడా ధర్మాన్ని రక్షించటంలో ఇది కూడా భాగమే, మీతో పెడతాం. టెంపుల్స్ ఏమిటి, ఆచార్యులు ఎవరు, వీళ్ళని స్కూల్స్కి తీసుకువెళ్ళటం ఎలా? వాడు ఏడుస్తాడు. కొంతమంది కొన్ని చోట్ల చూశాను, మీరు స్కూల్స్లో భగవద్గీత నేర్పిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, మా ఖురాన్ కూడా చెప్పండి, వాళ్ళు ఫీల్ అవుతారు. అవన్నీ మతాలు రా నాన్న, నీకో స్పష్టత ఉండాలి. ఇది ఈ దేశపు జ్ఞాన సంపద. అందుకని ఈ దేశం గురించి చెప్పే, ఈ దేశం హిస్టరీ, ఇది హిస్టరీ. ఈ హిస్టరీని మన పిల్లలకి వాళ్ళకి అందజేయడంలో భాగంగా భగవద్గీతలో ఏముందో చెప్పాలి. ఇప్పుడు మీరు చూడండి, రాబర్ట్ క్లైవ్ వాడు రాసుకున్న